రేపు కన్స్ట్రక్షన్ చేసే టైంలో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు మీరైతే ఫేస్ చేయాలి. ఇంకా థర్డ్ వన్, మీరు కొంటున్న స్థలం పక్కనే పాండు లేదా లేక్ ఉన్నట్లయితే అస్సలు కొనకండి. రేపొద్దున్న గట్టిగా వర్షాలు పడితే మునిగేది ఫస్ట్ మీళ్ళే. అదే విధంగా హైడ్రా టెన్షన్ కూడా ఉండవచ్చు. అర్థమైందా? అండ్ ఫోర్త్ వన్, మీరు కొంటున్న స్థలం పక్కనే కొండలు పర్వతాలు ఉంటే అస్సలు కొనకండి. మినిమం డిస్టెన్స్ 100 మీటర్స్ అన్న ఉండాలి. 100 మీటర్స్ లోపు మీరు కనుక కొనుక్కున్నారనుకోండి, రేపు ఏదైనా గట్టిగా వర్షాలు పడి ల్యాండ్ స్లైడ్ అయితే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది మీలే. అండ్ ప్రభుత్వం కూడా పర్మిషన్ అంత ఈజీగా ఇవ్వదు. అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే రోడ్ హైట్ తో కంపేర్ చేస్తే పక్కనే ఉన్న స్థలం హైట్ చాలా డౌన్ లో ఉందనుకోండి, అస్సలు కొనకండి. రేపొద్దున్న ఆ స్థలంలో ఏమైనా కట్టాలంటే బేస్మెంట్ కి చాలా అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అండ్ గట్టిగా వర్షాలు పడినా లేకపోతే వరదలు వచ్చినా నీళ్ళన్నీ మీ స్థలంలోనే ఉంటాయి. అర్థమైందా అండి? ఎవరైతే స్థలం కొని ఇంటిని కడదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.